ఇంకోటి వచ్చి నేను ఇంతే ఎందుకు అది అనుకున్నది హిట్ అవ్వలేదు ఇప్పటికీ బాధగా ఉంటుంది యాక్చువల్లీ. అది ఇప్పటికే టెంప్లెట్ లా ఉండాలి సినిమా అది. నేను ఇంతే అంటే ఒక సినిమా ఆస్పిరెంట్ ఖచ్చితంగా ఇది ఒక డిక్షనరీ లాగా మనకి చూడాలా అంటే మెయిన్ దాంట్లో చూపించిన పాయింట్ ఏమంటే వాళ్ళ లైఫ్ లో ఏమేమి కోల్పోతున్నాయి, ఇది రియాలిటీ. నాకు సినిమా పిచ్చి అదైతే మాత్రం నేనింతే పీక్. ఒకనొక సీన్ లో విలన్ తన మీద ఉమ్మేస్తాడు. ఏ హీరో యాక్సెప్ట్ చేయని ఒక విషయం అది. కానీ అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 99 సార్లు తుడుచుకోవడానికి నేను రెడీ, కానీ నేనే పోతాను అనుకుంటే. అట్లాంటి మాస్ వార్నింగ్ ఆ సీన్ లో. అండ్ క్లైమాక్స్ లో ఒక మాట చెప్తాడు, సినిమా అంతా రిలీజ్ అయిపోద్ది, హిట్ టాక్ వస్తుంది, బట్ రవితేజ అప్పటికే చాలా దెబ్బలు తిని ఉంటాడు విలన్ చేతిలో. హాస్పిటల్ తీసుకెళ్తుంటే ఒక అతను వచ్చి చెప్తాడు మన సినిమా బాగా ఆడుతుందని. అప్పుడు చెప్తాడు, రే సినిమా బాగా ఆడినా మనం ఇదే చేయాలి, సినిమా ఫ్లాప్ అయినా మళ్ళీ ఇదే చేయాలి, ఏది ఏమైనా మనం ఉండాల్సింది ఇక్కడే. మనం ఇది తప్ప దేనికి తెలియకుండానే ఒక మెసేజ్